రైట్. ఇక తెలంగాణలో నేటి నుంచి మరోసారి కులగణన షురు కానుంది. సర్వేలో వివరాలు నమోదు చేసుకుని వారికి మరో అవకాశం కల్పించింది రేవంత్ రెడ్డి సర్కార్. దీంతో నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రీసర్వే జరగనుంది. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాల్ సెంటర్ పనిచేయనుంది. ఇప్పటి వరకు కులగణనలో నమోదు కాని కుటుంబ సభ్యులు మాత్రమే కాల్ సెంటర్కు కాల్ చేసి పూర్తి వివరాలు ఇవ్వాలని సూచనలు చేశారు అధికారులు. అలా కాల్ చేస్తే వెంటనే అధికారులు ఇళ్ల దగ్గరకు వచ్చి కులగణన వివరాలు తీసుకుంటారని చెప్పారు. మొబైల్ నెంబర్తో సెర్చ్ చేసి సంబంధిత వ్యక్తి పాత డేటాబేస్లో నమోదయ్యారా లేదా అనే వివరాలు పరిశీలించనున్నారు అధికారులు. జీహెచ్ఎంసీతో పాటు ఇతర జిల్లాల నుండి వచ్చిన కాల్స్ కూడా స్వీకరించి ఆ వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఫార్వర్డ్ చేయనున్నారు అధికారులు. రైట్. ఇక నేటి నుంచి రెండో విడత కులగణనకు సంబంధించి డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. అనిల్, రెండో విడత కులగణన ఏదైతే మొదటిసారి కులగణనలో మిస్ అయిన వారు ఉన్నారో ఎవరైతే రాష్ట్ర ప్రజలు 3.1% కూడా ఈ సర్వేలో పాల్గొనలేదని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నాయి. 96.9% విజయవంతంగా సర్వే పూర్తయింది. అయినా కూడా 100% పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రెండవ విడత సర్వే నిర్వహిస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ప్రధానంగా మూడు రకాలుగా కూడా ఈ యొక్క సర్వేలో పాల్గొనవచ్చని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఒకటి కాల్ సెంటర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. రెండవది గ్రామాల్లో అయితే ఎంపీడీఓ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లి అక్కడ ఇవ్వచ్చు అని చెప్పింది. మూడవది వెబ్సైట్ కూడా ప్రత్యేకంగా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూడు పద్ధతుల్లో ఏవి అనుకూలంగా ఉంటే దాని ద్వారా ఈ యొక్క సర్వేలో తమ పేర్లు వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కాల్ సెంటర్ నెంబర్ 0402111111 నెంబర్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ నుంచి వచ్చే ఏదైతే ఈ నమోదు ఉంటుందో అదేవిధంగా జిల్లాల నుంచి వచ్చే కాల్స్ కూడా ఆయా డిపార్ట్మెంట్లకు, ముఖ్యంగా ఈ అన్ని కూడా హైదరాబాద్ కాల్ సెంటర్ బేస్ గా ఉన్నటువంటి ఇక్కడికి వస్తాయి. ఇవన్నీ కూడా ఆయా జిల్లాలకు, ఏ జిల్లాలకు సంబంధించినటువంటి డాటా ఉంటే ఆయా జిల్లాలకు ఫార్వర్డ్ చేసి అక్కడి నుంచి ఆ నమోదు ప్రక్రియను కొనసాగిస్తారని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కులగణన సర్వేలో 3,56,323 కుటుంబాలు పాల్గొనలేదని అధికారులు అయితే లెక్క తేల్చడం జరిగింది. ప్రత్యేకంగా ఎన్యూమరేటర్లు కూడా ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క లెక్క తేల్చేందుకు 100% చేసేందుకు ప్రభుత్వం చూస్తా ఉంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే రిజర్వేషన్లు చేయాలన్నా అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా కూడా ఈ యొక్క డాటా ఏదైతే ఉందో ఇది 100% చేస్తేనే రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, సో అదేవిధంగా వారి యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులన్నీ కూడా ప్రభుత్వానికి తెలుస్తాయి. తద్వారా సంక్షేమ పథకాలు కానివచ్చు, అభివృద్ధి పథకాలు కానివచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి వీలు పడుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా బీసీలకు సంబంధించి కులగణన విషయానికి వచ్చినట్టయితే అది కూడా బీసీలకు రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే ఈ కులగణన ఖచ్చితంగా 100% పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా 28వ తారీఖు వరకు అయితే ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుందని చెప్తా ఉంది. ఎవరైతే నమోదు చేసుకోలేదో, గతంలో ఎవరైతే వివరాలు ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా వివరాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే ఎవరైతే నమోదు చేయలేదో 96.9% మంది మాత్రమే పూర్తయింది. 100% పూర్తి చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్న లెక్కల ప్రకారం అయితే చెప్తా ఉంది. ఈ రోజు నుంచి కూడా ఎన్యూమరేటర్లు అందరూ కూడా ఫీల్డ్ లో ఉంటారు. అదేవిధంగా ఈ మూడు పద్ధతుల్లో తమ యొక్క వివరాలు ఇవ్వాలని చెప్పి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.